ఏలూరు జిల్లా గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల జిలుగుపల్లి మండలంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నేడు పాఠశాలలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఎన్నికల ప్రచారం మరియు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉపాధ్యాయులకు జీవో నెంబర్ 3 అనేది గుండెకాయ లాంటిదని, దానిని పునరుద్ధరించాలని ఉపాధ్యాయులు ఎమ్మెల్యేను కోరారు. దానికి స్పందనగా ఎలక్షన్ అయిన వెంటనే జీవో నెంబర్ 3 పట్ల దృష్టి సారించి సీఎంకి తెలిపి పునరుద్ధరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చెంతన పెంచుకుంటూ అలాగే ప్రజా సమస్యల కోసం పోరాటం చేసుకుంటూ ప్రజా సమస్యలు క్షేత్రస్థాయిలో తెలుసుకున్నటువంటి వ్యక్తికే ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రాధాన్యత ఇస్తుంది. దానిలో భాగంగా ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలకి మంచి అభ్యర్థిని మన ఉభయ గోదావరి జిల్లాలకి క్యాండిడేట్గా నియమించుకుంది. ఇంకా ఆయన పేరే పేరాబోతుల రాజశేఖరం గారు. ఈరోజు తప్పకుండా ఎన్డీఏ కూటమి నిలబెట్టిందంటే తప్పకుండా అతనిలో ఒక సేవ దొరకడం, అలాగే సమస్యలపై పోరాటం చేయడం, అలాగే సమస్యలు తీర్చడం, ఇలాంటివి అనేకమైనవి ఆయన క్వాలిటీ చూసే ఈరోజు ఎన్డీఏ కూటమి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారి సారథ్యంలో మంచి వ్యక్తిని నిలబెట్టారు. కనుక మీ అందరూ కూడా పేరాబోతులు అడుగుతారు. కానీ గవర్నమెంట్లో ఉండి ఇదే ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉండి అంత దమ్ముగా ఎవరు అడగలేదు. అంత దమ్ముగా మన ఎమ్మెల్యే గారు జీవో నెంబర్ 3 కోసం 2 సార్లు మాట్లాడారు. అది ఏదైనా సరే, ఎలాంటి విషయమైనా సరే, అది మన అధికార పార్టీలో ఉన్నా సరే ఖచ్చితంగా మన వైపు నిలబడతారని అది నిదర్శనం. ఖచ్చితంగా మీరు అన్న ఏమైనా సరే, ఎలాంటి సమస్య వచ్చినా సరే, ఇంతకుముందు మన ఎంప్లాయీస్ విషయంలో వచ్చిన ప్రాబ్లం ప్రతి దానికి మేము మాతో పాటు మమ్మల్ని తీసుకెళ్ళారు. కలెక్టర్ గారి గవర్నమెంట్ తీసుకొచ్చిన డిప్యూషన్లు వేరే వేరే జిల్లాలు వేసినప్పుడు అందరూ జాయిన్ అయిపోయారు. ఈస్ట్ గోదావరి జాయిన్ అయిపోయారు, అందరూ జాయిన్ అయిపోయారు. ఒక్క మన ఐపీడీ నుంచి ఒక్కరు కూడా జాయిన్ అవ్వలేదు. కనీసం రిలీవ్ అవ్వలేదు. ఒక్కరి మీద కూడా యాక్షన్